గైస్ ఇది తినేది గైస్ వంగబెట్టి గుద్దుతా వీటైకేసా ఏదో ఒక రోజు నన్ను ఇట్లా కిడ్నాప్ చేసేస్తారు. నువ్వు ఇవ్వాలా వద్దా నాకు అర్థం కావట్లేదు. ఫుల్ ఎండలు ఎక్కడ చూసినా బండలు. వెరీ షై. స్టార్ట్ చేద్దామా? బేసిక్ గా నేను ఈ రోజు హంపీకి వచ్చాను అనమాట టు హోస్ట్ ఎ పూల్ పార్టీ అండ్ మెహందీ నైట్. ఇక్కడ కొంచెం జైపూర్ థీమ్ లాగే ఉండొచ్చు. పెళ్ళిళ్ళు వడా, ఆలు పరాటా, దోశ, కోకోనట్ చట్నీ. గైస్ ఇది తినేది గైస్ అంటే అవునా నిజమా? గైస్ ఇదొక చెట్టుకు పైన ఒకలాగుంది, చెట్టు కిందనేమో 4 angles లో 4 డిఫరెంట్వి కాసాయి. హౌ వై అట్లుంటది మనతో. నేను షటిల్ లేదా అని అడిగితే యూ వాంట్ కాక్ షటిలా అని చెప్పి ఇవ్వడానికి వస్తున్నాడు షటిల్ కాక్. బట్ షటిల్ అంటే బండి కదా, బండి తీసుకెళ్లే బండి. ఏమంటారు పబ్జీలో ఏమంటారు దాన్ని? బగ్గి అంటారంట. సూపర్ ఉంటే నేను ఫోటో తీయమంటే అంత గొప్ప లేవక్క నువ్వు రెడీ కాలేదంటున్నాడు వేస్ట్ గాడు. సూపర్ ఉంటే మీ చిరునవ్వు, మీ నడక, వావ్ నైస్. నో ఎక్స్ప్లెనేషన్స్. సమ్ చెట్టు అటు ఇటు కాకుండా మధ్యలో దీనికి కాయలు కాసినాయి. ఎందుకో చెప్పాలా? చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. దీన్ని క్రాసింగ్ చేస్తారు, క్రాస్ బ్రీడ్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. వైట్ అవుట్ఫిట్ వేసుకొని మనం పూల్ పార్టీకి రెడీ అయిపోయినాం. ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. గెస్ట్లు ఎంత ఎంజాయ్ చేస్తారో వెడ్డింగ్ ఈవెంట్స్ కి నేను కూడా అంతే ఎంజాయ్ చేస్తాను. Fantastic, superb. We are done with the pool party. Now కొంచెం వెళ్ళి స్లీప్ వేసి మెహందీ కింద పడతా అంట. చూడు నా బుద్ధి తమ్ముడు. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. Guys, we are done with the pool party. సాయంత్రం మెహందీ ఉండిద్ది అనమాట. సో ఇప్పుడు నేను డ్రెస్సింగ్ చేసుకుంటా. అండ్ కాళ్ళు కొత్త చెప్పులు వేసుకున్నప్పుడు కాళ్ళు కింద పగలకుండా దాని ఏదో అంటారు కదా, షూ బైట్స్ రాకుండా ఏం చేయాలి నేను చెప్తా. బ్యాండేజ్ లైక్ దస్. డ్రెస్సింగ్ చేసుకుంటుండే గుర్తొచ్చింది, వైట్ లాగే ఉంది. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. లంచ్ టైం. ఏదేమైనా సరే ఈవెంట్స్ లో ఫుడ్ మాత్రం భలే ఉండిద్ది. బట్ ఫ్రీగా మనకి ఎంత ఫుడ్ వస్తుందంటే మనం ఎందుకు తింటాం? బయట కొనుక్కొని అయితే సొల్లు ఖర్చుకుంటూ తింటాం. నాకు స్వీట్ పాన్ అంటే మస్తు ఇష్టం, కానీ దాంట్లో కలర్ ఉందనుకొని ఊసేయాల్సి వచ్చింది. పాన్ లో కలర్ ఉందనుకొని పాన్ ఊసేస్తా. పాలు అంట చూడు, పాన్ ఎక్స్ట్రాలు. ఇప్పుడే లంచ్ తినేసాను అనమాట. సో రూమ్కి వెళ్ళి కొద్దిసేపు పడుకుంటా. తెలిసి నేను ఒక ½ an hour పడుకొని ఉంటాను. నౌ వీ హ్యావ్ మెహందీ ఈవెంట్, సో వీ హ్యావ్ టు గెట్ రెడీ. సో యా, బేసిక్గా ద ఓన్లీ రీజన్ ఇట్ హ్యాస్ చోట హ్యాండ్స్ ఈస్ బికాస్ ఆఫ్ మై మామ్. మా మమ్మీ సావ కొడుతుంది కొన్ని డ్రెస్సులకైనా హ్యాండ్స్ పెట్టించుకొని. సో మామ్, చేతులు నీకోసమే. We got ready. How am I looking, guys? How am I looking? మహాలక్ష్మి లాగా ఉన్నావమ్మా. Am I giving vibes? How's the makeup? How's my earrings? నా బాయ్ ఫ్రెండ్ లేడు గైస్, అందుకే వీళ్ళని అడగాల్సి వస్తుంది అన్ఫార్చునేట్లీ. బాగున్నావు అక్క.
ఈవెంట్ సెటప్ అంతా కూడా మస్తు బాగుంది. ఆ డ్రెస్, ఆ లైట్స్, అసలు మంచి సాంగ్ ఏదైనా పెట్టుకుందాం అనుకుంటున్నా కానీ ఈ యూట్యూబ్ ఓడేమో కాపీరైట్ స్ట్రైక్ వేస్తాడు. సో అన్ఫార్చునేట్లీ ఐ కాంట్. ఫుడ్ పావ్ బాజీ తిన్నా, పానీపూరి తిన్నా, చాట్ తిన్నా. డాక్టర్ యాక్చువల్ గా నేను పానీపూరి తినదని చెప్పాడు బికాస్ ఐ హావ్ బ్రేసెస్. బట్ వెన్ డిడ్ ఐ ఎవర్ లిసన్ టు ఎనీబడి? ఈవెంట్ స్టార్ట్ అయ్యే కంటే ముందు స్కై లాంతర్స్ అన్ని ఎగరేశారు. ఒక 3 hours లో ఈవెంట్ అయిపోయింది. గేమ్స్, యాక్టివిటీస్, డాన్స్ పర్ఫార్మెన్సెస్ అన్ని. గైస్ ఈ వేస్ట్ గాడు గైస్ వీడియో తీయకుండా ఒక్క వీడియో కూడా తీయలేదు గైస్. ఈవెంట్ చేస్తుంటే ఒక్క వీడియో కూడా తీయలేదు. గేమ్ ఆడుకుంటూ కూర్చున్నాడు. అందరు కమెంట్స్ లో తిట్టండి. ఈవెంట్ అయిపోయింది గైస్. సో ఐఎమ్ గోయింగ్ టు ద రూమ్. ఓకే, వీఆర్ డన్ విత్ ద ఈవెంట్. సో ఇప్పుడు మేకప్ తీసేసి పడుకొని రేపు పొద్దున్నే లేచి ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ హంపీ. నేను యాక్చువల్గా ఇప్పుడే లేచిన గైస్. ఐఎమ్ లీవింగ్, రెడీ అయిపోయినా అనమాట. పొట్టని ఇగ్నోర్ చేయండి గైస్. జస్ట్ లైక్ ద వే యూ ఇగ్నోర్ గ్రీన్ ఫ్లాగ్స్, జస్ట్ ఇగ్నోర్ మై పొట్ట. We are leaving the place. హైదరాబాద్ లో జూకి పోదామంటే వీడు హంపీలో జూ అని సాగు కొడుతున్నాడు. అరే సేమ్ యానిమల్స్ రా, ఇటు తిరుగు. అరే హంపీ వైల్డ్ యానిమల్ ఏముండదు. హంపీలో పెరిగే వైల్డ్ యానిమల్స్ ఏముండవు, అన్ని సేమ్ వైల్డ్ యానిమల్స్. వీడికి చూడండి గైస్, హంపీలో ఇగో కాదు 50 రూపీస్ నోట్ మీద ఉంటుంది కదా ఆ చారియోట్, అంతసేపు టైం ఉండదు బే. ఎంతసేపు ఉంటుంది పార్క్? ఎంతసేపు పట్టింది తెలుసా? మినిమం 1.5 hours to 2 hours ఈజీగా సావు. నాకు గనక అలా గనక హ్యాపీగా ఉండకపోవాలి, సాటిస్ఫాక్షన్ లేకపోవాలి, వంగబెట్టి గుద్దుతా. రిటర్న్ అయితే టైం ఓడిస్తాడు బే. టైం రిటర్న్ ఇస్తావా నువ్వు? వంగబెట్టి 4 గుద్దుతా నేను. సో ఎంట్రన్స్ ఆఫ్ హంపీ ఆటోలో పోతున్నాం గైస్. ఫైనలీ వీఆర్ నాట్ గోయింగ్ టు ద జూ. గైస్ ఎక్కడికి పోయినా నాకు ఈ స్టోరేజ్ తో తలనొప్పి ఆగట్లేదు. పెన్ డ్రైవ్ కొనుక్కున్నా, iPhone 16 Pro కొనుక్కున్నా. బట్ అవన్నీ నేను తెచ్చుకున్నానా అంటే తెచ్చుకోను. కావాల్సిన టైం అప్పుడే నేను తెచ్చుకోను. దట్ స్టేజ్. సో ఇప్పుడు అందుకే కూర్చొని అన్ని యాప్లు అన్ఇన్స్టాల్ చేస్తున్నా, iCloud కొనుక్కుంటున్నా. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. విఠల్ టెంపుల్ కి వచ్చాం అనమాట. ఏదిరా 50 రూపీస్ నోట్ చెప్పి 50 రూపీస్ నోట్ పెట్టి చూపిస్తాం అనమాట మేము. అబ్బా. సో బేసిక్ గా హంపీలో అన్ని ప్లేస్లు పక్క పక్కనే ఉంటాయి, కానీ వీకెండ్ కాబట్టి మస్తు మంది జనాలు ఉన్నారు. పెద్ద లైన్ ఉందో. ఇప్పుడు ఆ బుడ్డ వెహికల్ వచ్చి మమ్మల్ని తీసుకుపోవాలి. అంత బుడ్డ వెహికల్లో ఇంతమంది ఎప్పుడైపోతారో. ఫుల్ ఎండ, నీ అమ్మ చక్కెర వచ్చి పడిపోతున్నాయి ఎవరు ఈ ఎండకే. స్టైలిష్ వెనక కూర్చుంటే బాగుండేది కదా, స్కూల్లో కాలేజ్లో కూర్చున్న ఫీలింగ్ వస్తుంది. బండి మీద కూర్చున్నాను. వాట్ అన్నిట్లో కూడా లేడీ డ్రైవర్స్ ఉన్నారు ఇక్కడ, విచ్ ఇస్ రియలీ నైస్. జస్ట్ బండి నడిపే ఆ ఒక్కతే ఫీమేల్, అందరు మేలే. ఇవేంటివో. సో బేసిక్ గా ఇక్కడ అన్నిట్లో కూడా షాప్స్ పెట్టుకునే వాళ్ళు అనమాట. ఇది రోడ్ కదా, అన్ని డైమండ్స్ అవన్నీ అమ్ముతుండే కదా, వీటిలో పెట్టుకొని అమ్మేటోళ్ళు అంట అప్పట్లో. This is the Vittala, oh shit man, Vittala temple guys, this is the Vittala temple, అంటే Lord Shiva temple. శ్రీకృష్ణదేవరాయల కాలంలో హంపీ is the capital city, అందుకే హంపీ is famous. Guys, this is the one guys, 50 రూపాయల నోట్ మీద ఉండే చారియట్. మేము ఆ విట్టల టెంపుల్లో ఉన్నదే తిప్పి కొడితే 5-10 నిమిషాలు ఉంటాం. ఈ లైన్లో నిలబడ్డే ఎక్కువసేపు ఉంటుంది. వీడు కావాలంటే వీడి జుట్టు చూపిస్తున్నాడు, ప్రతి వీడియోలో జుట్టు చూపిస్తున్నాడు. నా అద్దలు నాకు ఇచ్చే ఫస్ట్. నేను పోగొట్టలేదు గాయస్. ఇదంతా ఇంకా ఇంత పెద్ద లైన్, ఇంకా అటు సైడ్ డబ్బులు ఉంది రిటర్న్ వెళ్ళడానికి. ఆటో ఎస్థెటిక్స్ గైస్. ఇందాక తుంగభద్ర రివర్ దగ్గరికి వెళ్ళినాము. ఆ తెప్ప రౌండ్ దాని మీద కూర్చున్నామని ఆడు 1500 అడిగిండని చెప్పేసి లో బడ్జెట్ వాటర్ ఫాల్. అరే చల్ల ఉన్నాయిరా నీళ్ళు. దిస్ ఈస్ ద ఓన్లీ వాటర్ ఫాల్ వీ కెన్ అఫోర్డ్. బేసిక్ గా మనం ఇప్పుడు షాపింగ్ చేయబోతున్నాం అనమాట. చాలా షాపులు ఉన్నాయి.
చాలా కొనుక్కుంటా గైస్. నేను ఏవేవో షాపింగ్ చేద్దాం అనుకున్నా కానీ ఈడకంటే హైదరాబాద్లోనే చాలా తక్కువ కాస్ట్కి వస్తాయి, ఇంకా మంచిగా వస్తాయి యాక్చువల్గా. సో ఐ ఓన్లీ బాట్ దిస్. ఇంకా నేను బ్రేస్లెట్ కొందాం అనుకున్నా, ఏవేవో కొందాం అనుకున్నా, కానీ వీళ్ళు మస్తు మస్తు ప్రైస్ చెప్తున్నారు. పోదామా? పోదాం గైస్. చూడడానికి మస్తు క్యూట్గా ఉన్నాయి, బట్ మస్తు ప్రైస్ చెప్తున్నారు. అయ్యో సారీ, ఇది కాదా మన ఆటో? సారీ. ఏదో ఆటో ఎక్కేస్తా, ఏదో ఒక రోజు నన్ను ఇట్లా కిడ్నాప్ చేసేస్తారు. చూడడానికి ఎంత క్యూట్గా ఉన్నాయి అవన్నీ, బట్ వాడి ఎక్స్పాన్సివ్, వాడి ఎక్స్పాన్సివ్. నేను ఈ హ్యాట్ కొనుక్కున్నా, ఆగండి అద్దాలు నాయే, మ్యాగ్నెట్ కొనుక్కున్నా, ఈ బ్రేస్లెట్ కొనుక్కున్నా. ఈ బ్రేస్లెట్ అను కోసం. ఈ ఎండలో తిరిగి తిరిగి అలసిపోయి ఆకలి అవుతుందని మధ్యాహ్నం లంచ్ చేయడానికి వచ్చాం అనమాట ఇక్కడ ఏదో ప్లేస్కి. గైస్, హంపీలో సగం మంది తెలుగు వాళ్ళే ఉంటారని చెప్పానా? మేము ఫుడ్ తినే ప్లేస్లో తెలుగు పాట వస్తుంది. మా ఆటో అన్నకు తెలుగొచ్చు, మా క్యాబ్ నడిపిన డ్రైవర్ అన్నకు తెలుగొచ్చు. ఇదిగో అక్కడ ఇదైతే క్రేజీ. ఆటో అన్న బండి మీద పుష్ప అని ఉంది. రాయిగడ అసలు ఆగట్లేదుగా. తెలుగు పాట వస్తుంది, చుట్టమల్లే. ఫుడ్డే యావరేజ్. ఎగిరిపోతుంది. పారిపోకే పిట్టా 6:30. సన్ స్క్రీన్ పూసుకుంటావా? ప్రపంచం అంతా ఏమైపోతున్నా సరే నేను మాత్రం సన్ స్క్రీన్ లిప్స్టిక్ పెట్టుకోవాల్సిందే. స్టైల్ సికందరు మోడల్. I'm not looking touristy. I'm the foreigner, tourister. Guys, నేను అను కోసం ఈ బ్రేస్లెట్ తీసుకున్నా యాక్చువల్గా. ఎక్కడ పెట్టుకునేది చెప్పు, ఎక్కడ పెట్టుకున్నా? ఎక్కడ పెట్టుకోమంటే అక్కడ పెట్టేసుకుంటాను. బట్ ఇట్స్ వెరీ క్యూట్ అని చెప్పి నేనే వేసుకున్నా. అనుకి ఇవ్వాలా వద్దా నాకు అర్థం కావట్లేదు. లాస్ట్ టైం కూడా ఈవెంట్ సమ్వేర్, నాకు గుర్తు రావట్లేదు, అక్కడ కూడా నేను దానికి ఒక బ్రేస్లెట్ తీసుకున్నా, బాగుంది కదా అని చెప్పి. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ట్రిప్ నాకే ఉంచేసుకోవాలనిపించేసి నేను ఉంచుకున్నాను, అనుకి ఇవ్వలేదు. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ క్యూట్. అసలు అను కోసమే కొన్నా, బాగుంటుంది ఆమె చేతికి అని. ఇలా ఒకసారి సరేలే అని చెప్పి నేను కూడా నా చేతికి వేసుకున్నా. ఇప్పుడు ఇట్స్ రియలీ లుకింగ్ ప్రెటీ ఫర్ మై హ్యాండ్. వాట్ షుడ్ ఐ డూ? ఐఎమ్ సారీ రానుగా, నీకోసమే ఇది, ఊరికి అట్లా పెట్టుకున్నా నీకోసం. ఇంకేమైనా వంట చూసుకో నీకోసం. ఇంకా అండ్ ఆల్సో గైస్, బేసిక్గా హంపీలో అంత గొప్పగా ఏమి ఉండవు చూడడానికి. ఒకరోజు కూడా సరే, ఒకరోజు కూడా మస్తు ఎక్కువ యాక్చువల్గా. అన్ని దగ్గరగా ఉంటాయి, అంతా కూడా వాకింగే ఉండిద్ది అనమాట. 10,000 స్టెప్స్ 20,000 స్టెప్స్ అన్నీ అయిపోతాయి అనమాట హంపీ తిరగాలంటే. జిమ్ములు ఏం అక్కర్లేదు. సో సగం స్టెప్లు వేసినాం. ఇంకొన్ని ప్లేస్లు ఉన్నాయి, అన్ని ప్లేస్లు చూడలేకపోతున్నా. గైస్, జనాలు అసలు ఈ వ్లాగ్లో ఎట్లా చేస్తారు గైస్? నాకైతే చెయ్యిని వస్తుంది తెలుసా. ఆటో మీద ఏముందో చూడ. ఈ ఆటో కాదురా మంది. అరే మాకి దువ్వా ఇదా? మరి పుష్ప ఆటో ఎవరిదిరా? అవునుగా, లగేజ్ చేయడం ఉందిగా. మరి పుష్ప ఆటో ఎవరిది ఇందాక? ఆటో మంది కదా. షట్ మ్యాన్, ఐ థాట్ ఇట్ విల్ బి పుష్ప హియర్. పుష్ప ఆటో ఈజ్ నాట్ అవర్స్ గైస్. వాడు అంటే అల్లరి నరేష్ గారు ఏదో సినిమాలో బిల్డింగుల మధ్య ఫోటో కావాలని. నాకు అట్లా కొబ్బరి చెట్ల మధ్య ఫోటో కావాలి. ఐ రియలీ లైక్ కొబ్బరి చెట్లు. ఇది సమ్ మ్యూజియం గైస్. యాక్చువల్లీ నేను 2 years బ్యాక్ 2021 జనవరిలో వచ్చాను ఆల్రెడీ హంపీకి. చూసాను అంతా, బట్ నాకేం గుర్తులేదు యాక్చువల్గా ఏమేమి చూసానని. నాకు ఆల్ ఐ రిమెంబర్ ఈజ్ ఇదంతా ఫుల్ వాకింగ్ ఉండిద్ది. ఆ రోజు జిమ్కి ఏమి వెళ్ళకండి అనేది ఒకటే గుర్తు. ఇక్కడ ఏం వీడియోలు తీయకూడదంట, ఓన్లీ ఫోటోలే అంట. సో బాయ్. ఇదేం లాజిక్ నాకు తెలియదు కానీ బాయ్. ఇదంతా కూడా హంపీ స్టైల్, అది కట్టడం అలా గైస్. ఇప్పుడే మేము ఏం చూసినాం? ఇందాక ఏం చూసినాం మనము? ఆ మ్యూజియం చూసినాం అనమాట. మ్యూజియం అయిపోయింది. ఇప్పుడే క్వీన్స్ బాత్కి వచ్చామన్నమాట. ఇక్కడే అప్పట్లో రాణులు స్నానం చేసేటోళ్ళంట. సీ దేర్ బాత్రూమ్. దిస్ ఇస్ క్వీన్స్ బాత్. గైస్, సాయికి ఇప్పుడే ఒక అద్భుతమైన డౌట్ వచ్చింది. స్నానం చేయడానికి వాళ్ళు ఇటు దాకా రావాలా అక్కడెక్కడి నుంచో అని. ట్రూ, ఎక్కడి నుంచో ఎక్కడో ఉంటారు, ఇక్కడ దాకా రావాలి స్నానం చేయడానికి వాళ్ళు. ఇట్లా బ్యాండే వేసుకుంటాను అనమాట. ఇక 2 ఇలా కలిపేసి వస్తుంది. వాళ్ళు ఉత్తికాలతో నడుస్తున్నారని ఇప్పుడు సాయిగడ్ షూస్ ఇప్పి
ఉత్తి కాలుతో నడవబోతున్నాడు. యూ కెన్ డూ ఇట్ సాయి, జస్ట్ డూ ఇట్ రా. జనరల్ గా చెప్పాను రా. నేను సీరియస్ గా తీసుకున్నాను. మా వాడికి మంచిగా సమాజ సేవ ఎక్కువ, ఆడవాళ్ళలో సమానత్వం, ఆడవాళ్ళ కోసం. జనరల్గా హంపి అంటే అందరూ వావ్ క్యూట్ అనుకుంటారు, కానీ ఎండలు ఫుల్ ఎండలు, ఎక్కడ చూసినా బండలు. అదే హంపి అంటే, టు బి ఆనెస్ట్. మీకు హిస్టరీ అంటే అంత ఇంట్రెస్ట్ లేకపోతే డోంట్ కమ్ టు హంపి, బికాజ్ ఇక్కడంతా హిస్టరీ గురించే ఉండిద్ది. తోళ్ళల్లో ఇసుకల్లో చెక్కినాము. పాట పాడుతుంటే మధ్యలో అందరు డిస్టర్బ్ చేశారు. సో నేనేం పాట పాడుతున్నానంటే, ఇందాక అమ్మ హ్యాట్ ఆడదే ఆధారం కాదు. హంపి ఈజ్ ఆల్ అబౌట్ రాళ్ళల్లో బండల్లో చెక్కినాము శ్రీకృష్ణదేవరాయలు కథ. గైస్, దిస్ ఈజ్ ఎలిఫెంట్స్ పార్కింగ్ స్పేస్ అంట. లోపల ఎలిఫెంట్స్ పెడతారంట. లుక్ ఎట్ దిస్. లోపల ఏం లేదు. ఏం గుర్తు రావాలంటే మంజుమల్ బాయ్స్. వీఆర్ రైట్. అమ్మ బాబాయ్, ఇదేంట్రా బాబు. మేము ముగ్గురు నరసింహస్వామి టెంపుల్కి వచ్చినాం. అందుకే నరసింహస్వామి టెంపుల్కి వచ్చినాం అనమాట. అసలు ఎంత ఎండ ఉందంటే ఇక్కడ. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. చిన్నప్పుడు యాడ్స్ వచ్చాయి కదా, ఇట్లా పైన ఒక స్ట్రా పెట్టుకొని సూర్యుడు అంతా జప్పకం అని తాగేస్తుంటాడు మొత్తం మన ఎనర్జీ అంతా అని. సేమ్ అట్లే ఉంది తెలుసా, సేమ్ అంతే ఎండ ఉంది. Meanwhile, get this, and that's the temple. This is the temple, guys. I will be. This is so. బాగుంది చెట్టు. నువ్వు ముట్టుకుంటేనే చుట్టుకుంటా, నువ్వు చుట్టుకుంటేనే తట్టుకుంటా, నువ్వు అక్కనుంటే. దట్ ఈస్ దిస్ ప్లాంట్. టచ్ మీ నాట్. వెరీ షై. ఇది తీసుకెళ్ళి మనం పెంచుకోవచ్చారు ఇంట్లో. పెంచవచ్చు. టైం పాస్ అయితే. ఇంత చల్లగా ఉంది తెలుసా లోపల. సూపర్ కూల్. అండ్ వినాయక బిహైండ్ మీ. మస్తు చల్లగా ఉంది. ఎన్ని కోతులు ఉన్నాయో గైస్, ఎన్ని కోతులు ఉన్నాయో. అన్ని సాయిగడ్ ఫ్రెండ్స్. సమ్ సీరియస్ ఫైట్. సో బిగ్. కానపిట్టల్. ఇది ద ఫేమస్ విరూపాక్ష టెంపుల్. నా బొట్టు చూడండి ఫ్రెండ్స్, నా బొట్టు చూడండి ఫ్రెండ్స్. విఠల్ విఠల్ విఠల. ఇప్పుడు విఠల టెంపుల్ కూడా అయిపోయింది, విరూపాక్ష టెంపుల్ కూడా అయిపోయింది. ఇంకేడికి పోవాలి? వాకింగ్. జిమ్కి పోవట్లేదు, బట్ స్టిల్ ఐఎమ్ డూయింగ్ ద వర్క్అవుట్స్ హియర్. అసలు ఏమన్నా ఉందా అసలు? లైటింగ్. మై బొట్టు ఈజ్ బొట్టింగ్. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళు స్నానాలు చేసే ప్లేస్ అయిపోయింది, వాళ్ళు ఉండే ప్లేస్ అయిపోయింది, ఏనుగులు ఉండే ప్లేస్ అయిపోయింది, గుడి అయిపోయింది. ఇంకేమున్నాయో గైస్? ఐ థింక్ వాటర్ ట్యాంక్ ప్లేస్ ఉండిద్ది. ఇంకేమేమి ఉంటాయో వాటన్నిటిని కవర్ చేద్దాం. ఇంకో 1 or 2 hours ఉంటుంది. ఎంత టైమ్? ఇంకో 2 hours ఉంది మనకి టైమ్. రేయి స్తంభాల గుడి ఇన్ హంపి. ఇదంతా కూడా తుంగభద్ర రివర్ అనమాట. దాంట్లో 1500 రూపీస్ ఇస్తే తెప్పేసుకొని దాని మీద తిరగచ్చు. మస్తు క్యూట్గా ఉంది ప్లేస్. నాకు అక్కడ ఆ తిప్ప ఉంది కదా, అక్కడ వెనకాల బుడ్డగా మనుషులు కనిపిస్తున్నారు కదా. బేసికల్ నాకు కూడా ఆ తిప్పలో కూర్చోాలని ఉంది, కానీ ఆ ఆటో అన్న వేస్ట్ నాయలు ఉన్నాడు. ఆయన తీసుకోపోవట్లేదు మమ్మల్ని అడిగి. అరే ఏందిరా ఈ డప్పులు. ఇట్స్ వెరీ క్యూట్, వెరీ డెమ్యూర్, వెరీ క్యూట్. బట్ ఇక్కడ నుంచి నా చెప్పు పడినా, నా ఫోన్ పడినా, ఏం పడినా సరే మంజుమల్ వాయిస్ అవుతుంది. కూర్చోవచ్చు కదా బేటా. వాడు నిలబడతాడు. కూర్చో. గైస్, నాకేం ప్లేస్ కనిపించింది తెలుసా?
అప్పట్లో ఇల్లు కడుతుండే అనమాట. ఇట్లా ఎన్ని స్టేర్స్ కడితే అంత పెద్ద ఇల్లు కడుతుండే అంట. సో ఐ ఆమ్ గోయింగ్ టు బిల్డ్ అ హౌస్. రియాలిటీలోకి ఎలా కట్టలేకపోతున్నా. సో అట్లీస్ట్ ఇక్కడైనా కడతా. బండ పైన బండ పెట్టి వాడు బండ్లే చూస్తున్నాడు. చీ, ఇట్స్ ఫైన్ రా. సెప్టిక్ ట్యాంక్ ఉండదా ఇంట్లో? లైక్ గైస్, అబ్బా మంచి సన్సెట్. నేను ఇల్లు కట్టుకున్నా గైస్. నువ్వు కట్టేసావా నీది? ఎన్ని స్టేర్స్? 5. అదే 5 స్టేర్స్ అంటారు దాన్ని. నా చెప్తాగు. దిస్ ఈజ్ మైన్. 1 2 3 4 5 6 స్టేర్స్. ఒక స్టేర్లో నేను ఉంటా, ఇంకొక స్టేర్లో మా మమ్మీ డాడీ ఉంటారు, ఇంకొక స్టేర్లో మా అత్తమామ ఉంటారు. ఇంకొక 3 అయిపోయినాయి కదా. ఇంకొక స్టేర్లో నా ఆఫీస్ ఉండిద్ది అనమాట. లైక్ నా వర్క్ స్పేస్ అండ్ ఆల్ స్టఫ్. 5 facts, 2 stairs for rent. Enough. నీకు 5 స్టేర్స్ ఎందుకురా? గైస్, నేను అనూకి ఏమైనా కొందాం అనుకున్నా. అంటే లాస్ట్కి మంచిగా ఏదైనా కొందాము, ఇది ఆల్రెడీ నేను వేసేసుకున్నా అని చెప్పి ఫుల్గా ఎత్తుకుని. అనూకి అంటే నాకు ఇంకొక చెల్లి ఉందనమాట, నాకు ఆమెకు కూడా కలిపి కొందాం అనుకున్నాను. బట్ షాప్స్ అన్నీ 5 o'clock క్లోజ్ అయిపోతాయంట. ఈ ఆటో అన్ననేమో అక్కడికి తీసుకెళ్ళలేదు మమ్మల్ని. సో ఐ కుడెంట్ బై ఎనీథింగ్. బట్ ఐల్ సీ ఇంకా ఇక్కడ ఏమైనా దొరుకుతాయేమో అని చెప్పేసి తింటున్నాం. తిన్న తర్వాత మాకు ఇంకా బస్కి 1 hour టైం ఉంది కాబట్టి ఐల్ సీ. గైస్, నేను దోశ తింటున్నా. మనమే స్ప్రెడ్ చేసుకోవాలంట. ఇక్కడ పెట్టాడు, నేను దీనంతా స్ప్రెడ్ చేసుకొని తినాలంట మసాలాని. వాటే మసాలా దోశ. సో హంపి టు హైదరాబాద్ నైట్ బస్ ఎక్కితే మార్నింగ్ కల్లా దిగుతాం అనమాట. ఎర్లీ మార్నింగ్ 5కి అలా రీచ్ అయినా నేను హైదరాబాద్. కానీ రావడం ఏమో కానీ ఆ సన్ స్ట్రోక్కి, హీట్కి, డీహైడ్రేషన్కి నాకు దెబ్బకి జ్వరం వచ్చింది, మూలన పడ్డా. ఎనీవే, ఇఫ్ యూ లైక్ దిస్ వ్లాగ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అండ్ ఇంకేది కుదిరితే అన్ని చేసేయండి. టాటా. రిపోర్ట్ తప్ప ఏదైనా చేయండి గైస్ ప్లీజ్.